బాహుబలి సృష్టికర్త రాజమౌళికి అతిలోక సుందరి శ్రీదేవికి మధ్య రాజుకున్న నిప్పు చల్లారిపోయింది. కానీ తమ మధ్య చిచ్చుపెట్టిన శివగామి పాత్రపై శ్రీదేవి కాంప్రమైజ్ అయ్యేలా లేదు. రమ్యకృష్ణ చేసిన అటువంటి గొప్ప రోల్ మళ్లీ తనకు ఎప్పుడొస్తోందని అతిలోక సుందరి వెయిట్ చేస్తోంది. ఈ క్రమంలో రాజమౌళితో ఒక డీల్ కుదిరినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే బాహుబలి సక్సెస్ నేపథ్యంలో రాజమౌళి శ్రీదేవి మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శివగామి పాత్ర కోసం శ్రీదేవి పెట్టిన షరతులను రివీల్ చేస్తూ జక్కన్న చేసిన కామెంట్స్ మీద దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. ఒకానొక సందర్భంలో శ్రీదేవి కూడా రాజమౌళిని కార్నర్ చేసి మాట్లాడింది కూడా. అయితే తన ఉద్దేశం శ్రీదేవిని కించపరచడం కాదంటూ క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. ఇక్కడితో శివగామి లొల్లికి ఫుల్ స్టాప్ పడినట్టేనని అందరూ భావించారు. కానీ వీళ్ళిద్దరికీ మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే కాంప్రమైజేషన్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఆ ఒప్పందం ఏంటంటే రాజమౌళి తీయబోయే తర్వాత సినిమాలో శ్రీదేవికి ఒక అపూర్వమైన రోల్ని రిజర్వ్ చేయడమే. శ్రీదేవి తన లాంగ్ కెరీర్లో ఎప్పుడూ చేయని ఒక అద్భుతమైన పాత్ర తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఉందని, అది శ్రీదేవికి తప్పితే ఇంకెవరికి ఇవ్వబోనని ఒట్టేసి చెప్పినట్టు సమాచారం.